పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరి తోటలో దారుణం జరిగింది. పూరెళ్ల సాయి కుమార్ గౌడ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలతో నరికి హత్య చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో డెడ్ బాడీని ఏసీపీ గజ్జె కృష్ణ, సిఐ సుబ్బారెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరి తోటలో దారుణం జరిగింది. పూరేళ్ల సాయి కుమార్ గౌడ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలతో నరికి హత్య చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో డెడ్ బాడీని ఏసీపీ గజ్జె కృష్ణ, సిఐ సుబ్బారెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరిన్ని వివరాలు సాగర్ అందిస్తారు. సాగర్, యువకుడి హత్యకు కారణాలేంటి? శ్రవంతి, పెద్దపల్లి జిల్లా ఎలిగేలు మండలంలో పరువు హత్య కలకలం రేపింది. 17 ఏళ్ల ఓ యువకుడు ఓ యువతిని ప్రేమించాడనే నెపంతో గొడ్డలితో నరికి చంపిన సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెళ్ల పరశురాములు, జోష్న దంపతుల కుమారుడు అయిన 17 సంవత్సరాల సాయి కుమార్ అనే యువకుడు గత కొంతకాలంగా చదువు మానేసి ఖాళీగా ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. నిన్న సాయి కుమార్ బర్త్డే కావడంతో రాత్రి 10 గంటల సమయంలో సాయి కుమార్ గ్రామ శివార్లోని స్నేహితులతో కలిసి వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే ప్రేమించిన యువతి తండ్రి మస్త్యం సది అనే వ్యక్తి ఒక్కసారిగా వచ్చి దాడి చేసినట్లు సాయి కుమార్ స్నేహితులైతే తెలిపారు. గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేయడంతో పారిపోయాడు. ఈ దాడి చేస్తున్న క్రమంలో సాయి కృష్ణ ఒక గొడ్డలి ఒకసారి దాడి చేయగానే దాదాపు 100 మీటర్ల దూరం వరకు పరిగెత్తాడు. ఆ పరిగెత్తినా కూడా వెంటాడి మరీ దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన సాయి కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. పుట్టినరోజు నాడే ఈ ఘటన చోటు చేసుకోవడం తీరని విషాదం నింపింది. ఘటనా స్థలానికైతే పోలీసులు పరిశీలించి చేరుకుని మృతదేహాన్ని సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. సాయి కుమార్ సోదరి గత 5 ఏళ్ల కిందట డెంగ్యూతో చనిపోయింది. దీంతో ఇటు కొడుకు, కూతురు ఇద్దరు దూరం కావడంతో తల్లిదండ్రులు పుట్టెడు శోకం మిగిల్చిందని చెప్పుకోవచ్చు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. పరువు హత్యగా భావించిన పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. శ్రవంతి.